ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ తిరుమల పోతే ఎలా సింపుల్లో దర్శనం చేసుకోవాలనే విషయం క్లారిటీగా ఎక్కడ ఉండాలి, ఎక్కడ బ్యాగ్ పెట్టుకోవాలనే విషయాలన్నీ క్లారిటీగా చెప్తాను. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇష్టమైతే ఒక చిన్న లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ లేదా ఫాలో చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం రైలు దిగగానే మనకి ముందు ఒకటి ఉంటుంది, టోకెన్ దర్శనమా ఫ్రీ దర్శనమా. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి మనం. ఫస్ట్ టోకెన్ దర్శనం అయితే తెల్లవారుజామున 5 గంటలకి ఇస్తారు. 5 గంటల నుంచి గంటలు అయిపోతాయి. దానికోసం క్యూ లైన్లో తెల్లవారుజామున 2-3 నుంచే జనం ఉంటున్నారు. అయితే టోకెన్ దొరికితే అది మళ్ళీ రేపు తెల్లారి దర్శనం, మధ్యాహ్నం సాయంత్రం దర్శనం అన్నమాట. ఇది విషయం. కానీ టోకెన్ తీసుకుంటే మాత్రం 3 అవర్స్ 4 అవర్స్లో అవుతుంది, ఇది కన్ఫామ్. ఓకే. ఇక ఫ్రీ దర్శనం అంటే ఏదీ లేదు. రైలు దిగగానే కొండ కాడికి పోవాలి, కొండ ఎక్కాలి, గుండు చేయించుకోవాలి, క్యూ లైన్లోకి పోవాలి. క్యూ లైన్లోకి పోతే మనకి ఆటోమేటిక్గా దర్శనం ఒక 15-16 గంటల్లో అయిపోద్ది, కానీ తెల్లారే అయిపోతుంది. ఇది విషయం. కానీ టోకెన్ దర్శనం అయితే 4 గంటల్లో అయిపోతుంది. ఫ్రీ దర్శనం అయితే 15 గంటలు 16 గంటల కంటే ఎక్కువ పడుతూనే ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఫ్రీ దర్శనంలో చాలా కష్టం, చాలా జాగ్రత్తగా అన్ని రకాల సదుపాయాలు ఉండాలి. ఇకపోతే తిరుమల కొండ ఎక్కితే మాత్రం మనకి రూమ్స్ దొరకపోతే కళ్యాణ కట్టలు చాలా ఉన్నాయి. అవి మాధవ నిలయం, వెంకటాద్రి నిలయం అలాంటివి చాలా ఉన్నాయి. అక్కడ గుండు, తర్వాత స్నానాలకి, బాత్రూమ్స్కి అన్నీ శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంటాయి. వాటిని వినియోగించుకోవచ్చు. ఇది క్లారిటీ. ఇకపోతే లగేజ్ విషయానికి వస్తే మనం కింద నుంచి పైకి తీసుకుంటే లాకర్లు ఉంటాయి. ఈ వీటిలోనే లాకర్లు ఖచ్చితంగా ఉంటాయి. ఆ లాకర్లలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇక రూమ్ కోసం కావాలంటే సిఆర్ఓ అని ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ కాడికి పోతే 2-3 గంటలు లైన్లో ఉంటే రూమ్ దొరుకుతుంది. నా అభిప్రాయం ప్రకారం అయితే ఆ రూమ్ 2-3 గంటలు లైన్లో నిలబడే బదులు సత్రాలలో ఉండి స్నానం చేసి, అసలు మనం తిరుపతి వచ్చినందుకు దర్శనానికి రూములలో పనుకోవడం కోసం కాదు కదా నా అభిప్రాయం. చాలామంది వీడియోల కోసం పోతున్నావు కదా, రీల్స్ కోసం పోతున్నావు కదా అని కామెంట్లు పెడుతున్నారు. నేను ఇంటి కాడున్న రీల్ చేస్తా, చేను కాడున్న రీల్ చేస్తా, పొలం కాడున్న రీల్ చేస్తా, సిటీకి పోయిన రీల్ చేస్తా, హైదరాబాద్ పోయిన రీల్ చేస్తా. నా పని అదే కాబట్టి ఎక్కడికి చేస్తూనే ఉంటా. ఇకపోతే దర్శనం అయిన తర్వాత బయటికి వస్తే లెఫ్ట్ సైడ్లో కొంత దూరం పోతే లడ్డు ఉంటుంది. అది టికెట్ మీద ఒకటే ఇస్తున్నారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మీకు శ్రీవారి మెట్టు, అలిపిరి మెట్టు నడక మార్గంలో నడవాలి అనుకుంటే అలిపిరి మెట్టు మార్గంలో నడిస్తే ఏ టోకెన్ లేదు. టోకెన్ తీసుకున్నా ఒకటే, ఫ్రీ దర్శనానికి వచ్చినా ఒకటే, ఏమీ లేదు. అలిపిరి మెట్లలో సేమ్. ఇక శ్రీవారి మెట్ల టోకెన్ మాత్రం అలిపిరి మెట్ల కాడిస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే టోకెన్స్ మనకి 3 చోట్ల ఇస్తారు. అది తిరుపతిలో కింద విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తర్వాత శ్రీనివాస బస్ స్టాండ్ కాడ ఈ 3 చోట్ల ఇస్తారు. శ్రీవారి మెట్టు మార్గం టికెట్లు మాత్రం అలిపిరి మెట్ల కాడనే ఇస్తారు. అవి కూడా దర్శనం ఒక రోజు ఆగినాకనే, అది మర్చిపోవద్దు. ఏ రోజు అయితే టోకెన్ ఇచ్చుకున్నామో ఆ రోజు కాదు. ఇది విషయం. ఇక దర్శనం అయిన తర్వాత మనం ఆటోమేటిక్గా లడ్డూలు తీసుకుంటాము. దాని తర్వాత పక్కన కోనేరు ఉంటుంది, ఆ కోనేరు చూసుకుంటాము. దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే కోనేరు పక్కనే మనకి వరాహస్వామి దర్శనం ఉంటుంది. ఒకప్పుడు జనం తక్కువ ఉండేది. ఇప్పుడు రీల్స్ చేయటం వల్ల జనాలకు వరాహస్వామి అంటే ఏందో పూర్తిగా తెలిసి అక్కడ కూడా ఫుల్ పబ్లిక్. వరాహస్వామి కాడ 2-3 గంటలు పడుతుంది ఈ రోజులలో. దయచేసి చిన్నపిల్లగాళ్ళు ఉంటే వాటర్ దగ్గర ఉంచుకోండి. పాలు, పెరుగు, బిస్కెట్లు, మజ్జిగ ఇవన్నీ దగ్గర ఉంచుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే ఎండాకాలం చాలా దారుణంగా ఉంది. ఈ కోనేరులో మరి ఇక్కడ నుంచి కూడా స్నానం చేసి వెళ్ళిపోవచ్చు, కానీ మనకి చాలా మందికి అయితే మనం ఇటు నుంచి వెళ్ళాం. అందరూ కూడా ఆ కొండెక్కి లాకర్లలో మాధవ నిలయంలో అటు నుంచి వెళ్తుంటాం అన్నమాట. ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇకపోతే వరహాస్వామి దర్శనం అయిన తర్వాత దాని పక్కనే లెఫ్ట్ సైడ్లో వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటుంది. అక్కడ మన ఇంట్లో ఎలా ఉంటుందో భోజనం అలానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. పచ్చడి, పప్పు, కూర, సాంబార్, మజ్జిగ అన్ని రకాలు ఉంటాయి. ఖచ్చితంగా దర్శనం మాత్రం బ్రహ్మాండంగా అయింది ఫ్రెండ్స్. అసలు చెప్పలేను. రాత్రి తెల్లవారుజామున 2 గంటలకు క్యూ లైన్ పంపితే 10:30 కల్లా దర్శనం అయిపోయింది. అసలు ఎటు ఎగో దారాడా 10:30కి రాత్రి తెల్లవారుజామున 2ంటికి వస్తే 10ంటికి అయిపోయింది. అంటే ఎన్ని గంటలు పట్టింది? 10:20 అయింది. అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ.
టోకెన్ దర్శనం పోతే రేపు ఫ్రీ దర్శనం కాబట్టి ఇవ్వాలనే అలా దారటు ఇటు ఇటు సో దీని ఏదో వీడియో ఇస్తానా ఓ ఇది అటు అటు అట్టపోయి రావాలా. మీరు చూస్తున్నది ఇప్పుడు వరహాస్వామిది, వరహాస్వామి టెంపుల్ చూసారా? జనం మామూలుగా ఉన్న రోజుల్లోనే ఎంత జనం ఉన్నారో ఇక్కడ పబ్లిక్ ఫుల్ ఉందన్నమాట. ఉబ్బ మాత్రం ఫుల్ తీస్తుంది తిరుమల తిరుపతిలో. నైట్ ఫుల్ చలిగా ఉంది, మళ్ళీ అదేంటో నాకు అర్థం కాలేదు. ఇకపోతే మర్చిపోవద్దు, తిరుమల తిరుపతి పోతే టోకెన్ దర్శనమా లేదా ఫ్రీ దర్శనమా? ఫ్రీ అయితేనేమో ఆ రోజు కాకపోతే 15 గంటలు 16 గంటలు క్యూ లైన్లో కంపార్ట్మెంట్లో వేస్తారు. టోకెన్ దర్శనం అయితేనేమో 4 గంటలు అయిపోద్ది, కాకపోతే 2 రోజుల తర్వాత దర్శనం. అర్థమవుతుంది కదా, ఇది విషయం. లగేజ్ కౌంటర్లు లాకర్లు అయితే పైన చాలా ఉన్నాయి. రూమ్ కావాలి అంటే 2-3 గంటలు వెయిట్ చేయాలి. ఇక లక్కీ ట్రిప్ అని ఒకటి ఉంటుంది. దర్శనమైన రోజే మీకు దర్శనం అయిన రోజు లేదా ఆ రోజు తిరుపతి పైకి వస్తే సిఆర్ఓ ఆఫీస్ కాడ రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల సాయంత్రం 5 గంటల వరకు లక్కీ ట్రిప్ వేసుకోవచ్చు. ఒక 3 పిల్లలు అయితే ఒకటే టికెట్, వేరు వేరే అయితే సపరేట్ టికెట్. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, దొరుకుతుంది, అందుతుంది. అంతా దేవుడి దయ ఉంటే. కానీ అన్ని చోట్ల రూల్స్ మారాయి, రెగ్యులేషన్స్ మారాయి. నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి అడగాలి. ఎక్కడ టోకెన్స్ ఇస్తున్నారు, ఎక్కడ లాకర్స్ ఇస్తున్నారు అని అడగాలి. అడగకపోతే ఏమీ తెలవక అప్పటికి ఇప్పటికీ రూల్స్ అన్నీ మారాయి, రెగ్యులేషన్స్ అన్నీ మారాయి. కాబట్టి తెలుసుకోండి, తెలిసి అడగటంలో తప్పు లేదు. ఓకేనా? నేను కూడా ఎప్పటికప్పుడు దాదాపు మమ్మల్ని సంవత్సరంలో 4-5 సార్లు వెళ్తూ ఉంటాం. కానీ ఎప్పటికప్పుడు మాకు కొత్తగానే ఉంటుంది, రూల్స్ అన్నీ మారుతూ ఉంటాయి. దాని తర్వాత తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత అలివేలు మంగాపురం వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగుంటుంది. పద్మావతి అమ్మవారు చాలా పవర్ఫుల్. మీరు కూడా వీలుంటే అక్కడికి వెళ్ళండి. మీరు చూస్తున్నది వీడియో అదే. అక్కడ ఉయ్యాల, పవలింపు సేవ, ఏనుగు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకేనా? మర్చిపోవద్దు, లక్ష్మీదేవి అలివేలు మంగాపురం తిరునాంచూరు తిరుపతికి కింద 4 కిలోమీటర్లే ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ దర్శనం చేసుకోండి. దాని తర్వాత ఇంకో విషయం, తిరుపతిలో గోవిందరాజు టెంపుల్ అని ఉంటుంది, గుడి పక్కనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ గోవిందరాజు టెంపుల్, పద్మావతి అమ్మవారు, తిరుమల తిరుపతి, కపిలాసి అర్థం ఇవన్నీ కింద ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి, ఒకసారి దర్శనం చేసుకోండి. మీరు కూడా ఓం నమో వెంకటేశయ్య. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే నేను ఎక్కడికి పోయినా కూడా నా సబ్స్క్రైబర్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను అన్నమాట. ఇదే నిజం, ఇదే సత్యం. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా తెలిసి తెలవక ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి. పద్మావతి అమ్మవారి ఆలయం మాత్రం చాలా పవర్ఫుల్, మర్చిపోవద్దు. తిరుపతి పోతే మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకి తిరుపతిలో తిరుమలలో ఎక్కడైనా కూడా అన్నీ ఫ్రీయే, మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశయ్య. పద్మావతి అమ్మవారు, లక్ష్మీదేవి, తిరునాంచూరు చాలా పవర్ఫుల్. శ్రీ వెంకటేశ్వర స్వామి మరి భార్య, సగం వంశగలది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు వస్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మరి మీరు దర్శనం చేసుకొని ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశయ్య. చాలా పవర్ఫుల్ టెంపుల్. లక్ష్మీదేవి, పద్మావతి, అమ్మో అమ్మో బంగారం. హాయ్ ఫ్రెండ్స్, మేమే తిరుపతి దర్శనం అయితే ఈసారి టోకెన్ లేకుండా దర్శనానికి వెళ్ళాం. మేము భయపడేంత మాత్రం అయితే ఏం జరగలేదు, తొందరగా దర్శనం అయిపోయింది. అది ఇక్కడ తిరునాంచూరు పద్మావతి అమ్మవారి దగ్గరికి వచ్చాను అనమాట. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే. ఉయ్యాల సేవ, దీపాలంకరణ కూడా అమ్మవారిని తీసుకెళ్ళారు. మా కళ్ళ ముందే అమ్మవారు అంటే లక్ష్మీదేవి కదా, ఆమె లక్ష్మీదేవి. ఇక ఆమెను చూస్తే మన కళ్ళు ఎంత ఆనందంగా ఉంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడన్నా తిరుపతి వచ్చిన వాళ్ళు లక్ష్మీదేవి టెంపుల్ వెళ్ళాలంటే కంపల్సరీగా వచ్చి చూడండి. దగ్గరే, తిరుపతి పక్కనే 4 కిలోమీటర్లలో ఉంటుంది. అమ్మవారు చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆయనలో సగం అంశకాల తల్లి అనమాట. అందుకే ఎప్పుడు జనం ఎనీ టైం ఉంటారు. శుక్రవారం, మంగళవారం ఇంకెక్కువ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ.